మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ ముచ్చట జరంత చిత్రంగా ఉంది. చిత్రం అంటే చిత్రంగా ఉన్నది, నిజంగా కూడా చిత్రంగా ఉన్నది. గిసబోంటి ఆలోచన కొంతమంది కొత్త పెళ్లి పిల్లలకు వస్తే మాత్రం కష్టమే. ఇక రావద్దు కూడా గిసబోంటి నీచమైన ఆలోచన. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఈ ఉత్తరప్రదేశ్ పాడైపోను. ఉత్తరప్రదేశ్లో మొత్తం గత్తర ముచ్చట్లు వస్తాయి. ఉత్తరప్రదేశ్ దగ్గర చిర్గాం అంట, ఊరి పేరు చిర్గాం పిఎస్ దగ్గర జరిగిందట ఈ ముచ్చట. అయితే నెలన్నర అయిందంట పెళ్ళి అయ్యి. నెలన్నర కంటే ఎక్కువేం కాలేదు. నెలన్నర పెళ్ళి ఆయనంట. ఆ పిల్లగానికంట అరలకు పోతారు. ఇక పెళ్ళి అయినాక ఓలాయన ఏం చేస్తారు, ఇక కొత్త పెళ్ళి అయిన వాళ్ళు ఇక గదిలోకి తోలుతారు. గదిలోకి తోలినాక అది అందరు చేసే పనే గాలి చేస్తారు. కానీ గిడ జర చిత్రంగా ఉందట. పుస్తకజ్ఞ ఆయన పోతలేడంట లోపలికి పుస్తకజ్ఞ ఆయన పోతుండు, కానీ ఏషం మీదకి మాత్రం పుస్తకజ్ఞ ఆయన పోతలేడట. నిజంగా కూడా మీరు నమ్మనట్టు పిల్లగానికంట ఇంట్లోకి పోగానే ఎనలేని ప్రేమ వలకపోతుందంట. పెళ్ళం, కొత్త పెళ్ళం. వచ్చినావా ఇంట్లోకి, మంచిగా మల్లె పువ్వులు, తెల్ల చీర అన్నీ రెడీగానే ఉన్నాయి, పాలు పూలు అన్నీ రెడీగా ఉన్నాయి, పండ్లు బిల్లు అన్నీ రెడీగానే ఉన్నాయి అని చెప్తుందంట. అలాగనే పొరగాడు ఐస్ అవుతాడు కదా, అమ్మర కొడుక నా పిల్లం ఇవ్వాలి ప్రేమతోటి పిలిచిందిరా అనుకొని పోతాడంట. పోగానే మంచం మీద ఇట్లా కూసురో లేదో కూర్చోగానే ఏదన్నా ఒకటి ఇస్తాడు తినని. ఓ పండు పొలమో లేకపోతే పాలో నీళ్ళు ఏయో ఒకటి ఇస్తుందంట. పోయినప్పుడల్లా ఒకటి ఇస్తుందంట. ఇవాళ పండు తినదని పండిస్తుందంట. పండు తింటాడంట. పండు తిన్నాక పిల్లగాడు ఏం చేయాలి, ఇక కథ మీకు ఏం చేసేది ఏమి లేదు. ఇక అప్పుడు వైనాడు అంటే తెల్లారు గట్ట కోడికూత కూసినాక తర్వాత వాళ్ళని వచ్చి లేపుతూనే లేస్తారు, లేకపోతే లేవడంట. మరి ఎవరికైనా లేవకుండా వచ్చి పిల్లగాడు ఒంట్లో బలం లేదా, ఒంట్లో బలం ఉంది, అన్ని బలం ఉన్నాయి, కానీ ఎందుకు లేస్తలేడంటే ఈ కొత్త పెళ్లి పిల్ల అంట ఆ పొరగాడు తినే తిండిలో కానీ తాగే పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ స్వీట్లో కానీ పండ్లలో కానీ ఏళ్ళలో ఒక దాంట్లో మత్తుమందు కలుపుతుందట. మత్తుమందు కలిపి పెళ్లి పిల్లగానికి ఇస్తుంది. మరి పెళ్లి పిల్లగానికి మత్తుమంది ఇచ్చి మరి ఈమెం చేస్తుంది అంటే ఉంచుకున్నాను పిలుచుకుంటుంది ఇంటకు. చూడరు కథ, అబద్ధం చెప్తలేను, జరిగిన ముచ్చటే చెప్తున్నా. ఉత్తరప్రదేశ్లో చిర్గాం కాడ జరిగింది. పెళ్లి పిల్లగాడు ఎప్పుడైతే మత్తులకు జారుకోగానే ఫోన్ గుర్తనే ఉంటుందంట ఉంచుకున్నోనికి. ఆడు ఇంటికనే ఉంటాడంట, పాడైపోను దాన్ని బయట ఇంటికి వెళ్ళి గోడ దుంకుతూనే ఉంటాడంట. ఇంట్లోకి రానే వస్తాడా ఆని పని ఆడు చేసుకుంటాడా, ఏదో ఇక అలా పాదాలు పడతారుగా. తెల్లారుజామున 3 గంటలకు ఏమి లేచాడు పత్రిక కూడా ఆడు వీక్తారంట. కొత్త పిల్లగాని రూమ్లో వాళ్ళని చూస్తారా, ఒబ్బలు కొట్టి చూడరు కదా. ఏ కొత్త పిల్లగాడు ఇవాళ సరదాగా సంతోషంగా ఆలంతలు ఆలుంటారు అనుకోని ఇంటి వాళ్ళు ఆలంతలు ఆలు అయితే వీళ్ళంతా నీళ్ళు పడాలి కదా. గది లేదు. ఆడు 3 గంటలకు లేచిన అంటే ఆడ గిడకు చదువుకుంటాడు. 3 గంటలకు లేచి ఇటు పత్రిక మళ్ళీ కొడుతుంది, కీడు పత్రిక పోతాడు. ఈయన 7 గంటల వరకు లేస్తాడంట. తెల్లారుజామున 7 గంటలకు లేచి వాళ్ళంతా నొప్పులు పెడుతుందంట. పాడైపోను కదా ఒళ్ళంతా నొప్పులు పెట్టింది, రాత్రి ఏం పని కాకనే పాడైపోను ఒళ్ళంతా నొప్పులు పెట్టి ఏం కథరు అని అనుకుంటాడు ఈ పోరగాడు. కానీ అసలు సంగతి తెలియదంట. అసలు సంగతి తెలుస్తలేదు. గిట్టనే పెళ్ళి అయిన నాడి నుంచి మొదలుకుంటే నెలన్నర దాకా గిదే పని అంట. ఓనాడు సీట్ కాజా ఇస్తుందంట, ఓనాడు పాలిస్తుందంట, ఓనాడు పండ్లు ఇస్తుందంట, ఓనాడు లడ్డూలు పెడుతుందంట, ఓనాడు పులిహోర పెడుతుంది. ఏది పెట్టినా కానీ అందులో మాత్రం మత్తుమంది వేస్తుందంట. పిల్లమేనా మొగడేనా నమ్ముతారు కదా కొత్త పెళ్లి పిల్ల వాళ్ళ మళ్ళీ ఆ ఇచ్చే ముందర ఎనలేని ప్రేమ వస్తుందంట. మామూలు వలకపోతే కాదు. నువ్వంటే నా ప్రాణం, నువ్వంటే నా సర్వస్వం, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రపంచం, నీతోటే నేను ఇసోటి ముచ్చట సినిమా డైలాగులు అన్నీ కొడుతుందంట. ఈడు మంచిగా ఐసైట్ అయ్యి ఆమె ఇచ్చింది అలా తింటాడంట. ఈడు బొక్క బొర్ర పోతాడు కథం. ఈడు బొక్క బొర్ర పడినాకనే ఇంకోటి రానే వస్తాడు. ఆడి పని ఆడు చేసుకుని ఆడి పత్రిక కూడా ఆడి వీక్తాడు. గిట్లా తెల్లారు లేస్తారా కదా ఈయన దెబ్బలు కొట్టి పడబెట్టేట్టు ఉంటుందంట. పానం అంతా నొప్పులు ఉంటుందట. మరి కొడుక ఏం అవుతుంది అసలు నా ప్రాణానికి. పెళ్లి కాకముందుకు నేను హుషారుగా 4 గంటలకే లేచేది. ఈ పెళ్ళి అయినాక పాడైపోయి మళ్ళీ చేసే పని కూడా లేదు. తెల్లందాక నేను ఏ పని లెక్కలేదు, పాడుగాను. ఈ తెల్లారు లేస్తారుగా లేబుద్ది అవుతలేదు, ఏం కావచ్చు అనుకొని చిన్నగా మేల్కొన్నాడంట. మేల్కొని ఏదో అవుతుంది అనుకొని డాక్టర్ కాడికి పోయినట. డాక్టర్ కాడికి పోయేసరికల్లా డాక్టర్ అన్నాడు, ఏం తిని పంతున్నవరా నాయన తెల్లందాక నువ్వు అని అడిగినట్టు. ఏమి లేదు సార్, నా పిల్లం పంతప్పుడు తిన్నాక బెడ్రూమ్లోకి పోయినాక ఏదో ఒకటి పాలో నీళ్ళో పండో పొలమో ఇస్తే అది తింటున్నా పాడైపోను పంతిన అంటే తెల్లారి దాకా లేస్తలేను. మరి పెళ్ళి అయ్యి ఇన్ని రోజులు మరి నెలన్నరా, మరి ఎప్పుడన్నా ఓసారి గట్టినే మరి మీ భార్య కాడ అంటే ఏమి లేదు సార్, ఏమి లేదు. అరే నాయన నువ్వు తినే దాంట్లో ఇంత మత్తుమంది కలుపుతుందండి పిల్లం అని చెప్పినట. అమ్మర కొడుక మత్తుమంది కలుపుతున్నావు అనుకొని ఇక ఒకనాడు గిట్టినే చేసిందట. ఇక పట్టుకుందాం అనుకొని ఏం చేసినా తింటాడు చేసి రోజు తింటుడు కాదు ఇవాళ కూడా తింటా అనుకొని జర బాత్రూమ్ కాయ పోయేస్తాని పోయి ఆ బాత్రూమ్ కాడ వేసినట్ట. బాత్రూమ్ కాడ వేసి ఇక వీడు పైనట్టు యాక్షన్ చేసినట్ట. మళ్ళీ పైనట్టు యాక్షన్ చేయగానే మళ్ళీ ఫోన్ చేయాలి కదా. మళ్ళీ రోజు లెక్కనే మళ్ళీ ఫోన్ చేసి రారా పిల్ల ఉన్నావా ఇంటెలకనే ఉన్నా పైనట్టు మావాడు పైనట్టు తప్పును రానట. ఆడు రానే వచ్చిండు. ఆడు అంగిలా కూడా వీక సరికల్లా నీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది ఈ పిల్ల మగడు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా ఇంటి లాలం పిలిచిండట. ఇంటి లాలం పిలిచి పోలీసులను మొత్తం పిలిపించారు. నమ్మతలేరు కదా. వీడియో కూడా వస్తుంది, చూసే ప్రయత్నం చేయరు కానీ వీడియో కూడా ప్లే అవుతుంది.
ఇక పోలీసులు బిలీసులు వచ్చి ఏమైంది ఎక్కడ కథరా మీకు అసలు ఏం వచ్చారు అంటే సార్ నాకు నెలన్నర పెళ్ళయి ఆ పెళ్ళి అయిన నాటి నుంచి ఇప్పటిదాకా పాడైపోను. ఏ ఒక్కనాడు కూడా నా పిల్ల మీద చెయ్యి వేసింది లేదు చేపింది లేదు. ఏమో ఇచ్చి పాడైతూ నేను తింటున్నా తిని పంతున్నా అంటే పొద్దుగల్ల పొద్దెక్కిందాకా సూర్యుడు బయటికి వెళ్ళిందాకా నాకు మెలికొచ్చి పాడైతలేదు. ఇదేదో కథకుంది అనుకొని ఇవాళ చిన్నపాటి తెలివి చేసి జర్రా ఆమె ఇచ్చింది తిన్నట్టు చేసినా నేను ఏం తినలేదు. అందుకోసమని ఇవాళ నేను మత్తలకు జారుకోలేదు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకునేసరికల్లా ఈడోడ వచ్చిండు వాడు ఈడే చూడని చూపించినట. మీరు వీడియోలో చూసిరు కదా, ఆ వీడియోలో చూసినట్టే పలానోడు అంట. ఇంత అన్యాయం ఉంటే అదిలో నాకు అర్థం కాదు. కానీ ఘనంగా పెళ్లి చేసుకున్నట్ట మళ్ళా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఘనంగా పెళ్లి చేసుకురంట. ఘనంగా పెళ్లి అయింది, ఘనంగా వంటకాలు పెట్టి అన్ని రకాలుగా అయింది. మళ్ళీ ఈయనను కూడా గావురంగా ఘనంగా ఈయనను కూడా చూసుకుంటుంది. కానీ తీరా ఏషం కాడికి పోయేసరికల్లా ఇంకోటి వస్తాడు అన్నట్టు. పుస్తకం కట్టిందేమో ఈయనంతు, వచ్చిపోయేదేమో ఆనంతు. గిట్ట పాడైతే ఎట్ట పాడేసి వస్తుంది చెప్పురిగా. గింత అధ్వానం పాడేది. ఒకవేళ ఇప్పుడు నెలన్నర అయింది కదా, ఓ నలుగురు పెద్ద మనుషులను గుడిపి అయ్యా మీరు ఎన్ని కథలు పడ్డా కానీ నేను ఇంక చెయ్య, నాకు ఆల్రెడీ ఇంకోటి ఉన్నాడు, నేను ఆయన ఉంచుకున్నా, ఆనెంబడే పోతే పంపిరండి. పంపించపోయినారు. పంపించపోయిరా చెప్పురి. ఉత్త పుణ్యానికి పెళ్లి ఖర్చు తప్పు, చుట్టాల ఖర్చు తప్పు, పత్రికల ఖర్చు తప్పు, తిండి ఖర్చు తప్పు, అన్ని తప్పు కదా. పోతే ఆనెంబడి పోతే అయిపోతుంది కదా. లేదు ఒకవేళ ఆయన ప్రేమించడం అనుకో, మనసు చంపుకొని ఏదో రకంగా ఏదో లే అనుకొని ఈయనతో కాపురం చేసుకుంటూ పోతే 7-2 నెలల తర్వాత పిల్లలు పుడితే అయిపోతుంది లెక్క. ఇంకట్ట లేదు. ఇది ఇట్టనే ఉండాలి, ఆయన పిలిపించుకోవాలి. గింత అధ్వానంగా తయారైతే ఈ కాలంలో కొంతమంది అచ్చకాని ఆడవాళ్ళు గిట్ట తయారేసి వచ్చినాం. తల్లులారా నాకు అర్థం కాదు. కానీ ఈయనకేమో మత్తు మంది ఇస్తావు, వీడు మత్తులో జారుకోగానే ఉంచుకుని పిలిపించుకొని ఇట్లా అంటేనేమో ఈ కాలం తప్పిన ముచ్చట అవుతుంది. గింత అధ్వానంగా పాడే తారులో నాకు అర్థం కాదు. కానీ